జై శ్రీమన్నారాయణ. వీడియో వీక్షిస్తున్నటువంటి భాగవతులకు అడియన్ ప్రణవ్ రామానుజదాసన్ సవినయంగా దాసోహం సమర్పించుకుంటూ మనం చెప్పుకుంటున్నటువంటి కాంతా చతుశ్లోకి యామునాచార్యుల వారు అనుగ్రహించినటువంటి కాంతా చతుశ్లోకిలో 3 శ్లోకాలు పూర్తి చేసుకొని ఇవాళ 4వ శ్లోకం, అత్యద్భుతమైనటువంటి 4వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం. ముందుగా తనీయ విన్నపం చేసుకొని 4వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకొని ఆ తర్వాత అడియేన్ పెద్దల ద్వారా గ్రహించినటువంటి అర్థాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేద్దాం. 4వ శ్లోకం యొక్క అర్థానుసంధానాన్ని చేసుకుందాం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. యత్పదాంబోరుహధ్యాన విధ్వస్తాశేషకల్మషః వస్తుతాముపయాతోహం యామునేయం నమామి తం. నిన్న మనం ఏం చేసాము, నిన్న మొన్న వీడియోస్లలో ముందు రోజు చెప్పుకున్న శ్లోకాన్ని కూడా అనుసంధానం చేసుకొని అవాళ చెప్పుకునే కొత్త శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం. కానీ ఇవాళ వీడియో ప్రొలాంగ్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా ఇవాళ చెప్పుకునేటువంటి 4వ శ్లోకంలోకి ఎంటర్ అయిపోదాం. 4వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో మొత్తం అన్ని శ్లోకాలు తనియంతో సహా కలిపి ప్రాక్టీస్ ఆడియోలాగా పంపిస్తాను. అది అందరం కలిసి అనుసంధానం చేసుకుందాం, సేవించుకుందాం. 4వ శ్లోకం. శాంతానంత మహావిభూతి పరమం యద్బ్రహ్మరూపం హరేః మూర్తం బ్రహ్మ తతోపి యత్ప్రియతరం రూపం యదత్యద్భుతం యాన్యన్యాని యథా సుఖం విహరతో రూపాణి సర్వాణి తా జ్ఞాహుస్వైరనురూపరూప విభవైర్గాఢోపగూఢాని తే. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. ఏమంటున్నారు యామునాచార్యుల వారు అంటే, శాంత అనంత మహావిభూతి అంటున్నారు. శాంత అంటే ఏ దోషము లేనటువంటి, అనంత దేశకాలాది పరిమితులు లేనటువంటిది, ఇంత అని చెప్పటానికి పరిమితులు లేనటువంటిది, అనంతమైనది. ఏంటిది? మహావిభూతి, గొప్పదైనటువంటి ఉభయ విభూతులు కలిగి ఉన్న. ఉభయ విభూతులు అంటే ఏమిటి? మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. 2 విభూతులు ఉన్నాయట పరమాత్మకు. విభూతి అంటే సంపద, ఆస్తి అని తనదిగా కలిగినటువంటిది అని అర్థం. ఏమిటట 2 విభూతులు? మహావిభూతి, అనంతమైనటువంటి 2 విభూతులు ఉన్నాయట, ఉభయ విభూతులు ఉన్నాయట. ఒకటి నిత్య విభూతి, మరొకటి లీలా విభూతి. నిత్య విభూతి అంటే పైన పరమపదంలో నిరతిశయమైన ఆనందలోకంలో ఉన్నటువంటి నిత్య సూర్యులకు పెద్ద కుమారుడైనటువంటి నిత్య సూర్యులు ఉండేటువంటి స్థానము నిత్య విభూతి. నిత్యమై ఉండేటువంటిది నిత్య విభూతి, ఆ పరమపదము. అది ఎవరికి ఇచ్చారట? పెరుమాళ్ళు పెద్ద కుమారుడైనటువంటి నిత్య సూర్యులకు ఇచ్చారు అని చెప్పుకున్నాం. అలాగే 2వ విభూతి ఏమిటి? మనందరికీ కూడా, ఈ సంసారంలో ఉండేటువంటి ప్రతి జీవరాశికి కూడా ఇచ్చినటువంటిది ఏమిటి అంటే లీలా విభూతి. ఆశ్చర్యకరమైనటువంటి ఈ లీలా విభూతి మనం చెప్పుకున్నాం కదా. మొదటి శ్లోకం చెప్పుకునేటప్పుడు మాయ అంతా కూడా ఒక తెర వలె ఆవరించి ఉన్నదట. ఇరుళ్తరు మా జ్ఞానం అని చెప్పుకున్నాం కదా. అటువంటి ఈ లీలా విభూతి 2వ విభూతి. ఇది ఎవరికి ఇచ్చారట? చిన్న కుమారుడైన మనందరికీ కూడా పెరుమాళ్ళు దీన్ని అనుగ్రహించారట. ఈ ఉభయ విభూతులకు నాయకుడు ఎవరట అంటే మన కారైకరుణ ఈ రామానుజ ఎంబెరుమానార్లు ఈ ఉభయ విభూతులకు నాయకుడు. అందుకే వారికి ఉడయవరు అని పేరు వచ్చింది. సరే, అది ఇక్కడ లేదు కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకున్నాం. ఉభయ విభూతి నాయకుడు అని ఉడయవర్లకు పేరు. పరమం, మళ్ళీ పరమం అంటే సర్వాధికమైనటువంటి, బ్రహ్మ హరేః యత్ రూపం అంటున్నారు. బ్రహ్మ అంటే పరబ్రహ్మము అని చెప్తున్నారు.
పరమాత్మ అని చెప్తున్నారు. అంటే ఎటువంటి దోషాలు లేనటువంటి వాడు, దేశకాలాది పరిమితులు లేనటువంటి వాడు, ఇంత అని చెప్పటానికి వీలు లేనటువంటి అనంతమైన కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు, ఉభయ విభూతులు కలిగినటువంటి వాడు, సర్వ అధికారి అయినటువంటి వాడు, సర్వ స్వతంత్రుడైనటువంటి వాడు పరమాత్మ, పరబ్రహ్మ అంటున్నారు. యద్బ్రహ్మరూపం హరే, చెప్పేటప్పుడు ఏం చెప్తాను? హరేహే యత్ రూపం. మొదటి లైన్లో చివరి పదం యద్బ్రహ్మ రూపం హరేహే అన్నారు. కానీ మనం దాన్ని అర్థం చెప్పుకునేటప్పుడు హరేహే యత్ రూపం బ్రహ్మ అని విడదీసుకోవాలి. భగవంతుని యొక్క జ్ఞానానంద స్వరూపాలు ఎలా ఉంటాయో, భగవంతుని యొక్క ఏ జ్ఞానానంద స్వరూపం కలదో తతోపి తత్ప్రియతరం, ఆ స్వరూపము కంటే కూడా ఆయనకు మిక్కిలి అభీష్టమైనటువంటి అత్యద్భుతం ఆశ్చర్యమైనటువంటి మూర్తం బ్రహ్మ, సాకారమైనటువంటి బ్రహ్మ అనబడేటువంటి యద్రూపం, ఏ దివ్యమంగళ విగ్రహము కలదో, యదా సుఖం మిక్కిలి ఆనందంతో, విహరితః తస్య హరేః సంచరించుచున్నటువంటి భగవంతుని యొక్క అన్యాని రూపాణి తాని సర్వాణి, అంటే అనేక రూపాలు కలిగినటువంటి, అంటే రామకృష్ణాది విభావ రూపాలు కలిగినటువంటి పరమాత్మ ఏ విధంగా అయితే తన దివ్యమంగళ విగ్రహంతో సంచరిస్తూ మిక్కిలి ఆనందంతో సాకార బ్రహ్మ అయినటువంటి ఆశ్చర్యకర చేష్టితములు కలిగినటువంటి ఆ పరమాత్మ వివిధ రూపాల్లో రామకృష్ణాది అవతారాల్లో ఏ విధంగా అయితే యథాసుఖం విహరతః ఆనందం కలిగించే విధంగా ఆనందంగా మిక్కిలి ఆనందంతో సంచరిస్తున్నాడో, తాని సర్వాణి పలు విధములైనటువంటి ఆ భగవంతుని యొక్క స్వరూపాలన్నీ కూడా తే స్వైహి నీ యొక్క అసాధారణములైనటువంటి అనురూప రూప విభవై గాఢోపగూఢాని, మళ్ళీ గాఢోపగూఢాని అనే పదాన్ని రివర్స్ చేసుకోవాలి. గూఢోపగాఢాని అని చెప్పండి. పరమాత్మ ఏ విధంగా అయితే అనేక సహజంగా ఏర్పడినటువంటి కళ్యాణ గుణాలతోనూ ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితలతోనూ ఏ విధంగా అయితే దివ్యమంగళ విగ్రహంతో రామకృష్ణాది అవతారాల్లో మిక్కిని ఆనందం కలిగించే విధంగా సంచరిస్తున్నాడో, నీవు కూడా ఆయన్ని గాఢోపగూఢాని నిరంతరము ఆయనతో కలిసి తే స్వైహి నీవు కూడా అసాధారణములైనటువంటి అనురూప రూప విభవై ఆయనకు తగినట్లుగా నీవు కూడా విభవావతారాన్ని ఆకారాన్ని ధరిస్తున్నావు. ఆహుహు ఆహుహు అని పెద్దలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? తాత్పర్యాన్ని మొత్తాన్ని ఒకసారి తెలుసుకుందాం. ఓ లక్ష్మీదేవి, భగవంతుడు ఏ విధంగా ఉంటాడట అంటే మనకు చెప్పారు పెద్దలు. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపాల్లో పరమాత్మ వేంచేసి ఉంటాడు. పరము అంటే పరమపదంలో ఆ శ్రీమన్నారాయణుడు ఆదిశేష పర్యంకం మీద శ్రీదేవి, భూదేవి, నీలాదేవితో కలిసి ముకుళిత హస్తంతో ఎప్పుడెప్పుడు ముక్తాత్మ తన దగ్గరికి వస్తుందా అన్న ఆర్తితో పరమాత్మ అక్కడ వేంచేసి సర్వ అధికారి అయి సర్వస్వతంత్రుడై సకల సేవలు అందుకుంటూ ఉంటాడు పరమపదనాథుడు. వ్యూహము అంటే క్షీరాబ్ధినాథుడు. శ్రీవైకుంఠంలో పెరుమాళ్ళు ఆదిశేష పర్యంకం మీద శయన తిరుక్కోలంలో వేంచేసి ఉంటాడు. ఎప్పుడు కూడా వ్యూహ రచన చేస్తూ ఉంటాడు. సృష్టికి మూలం అది అని చెప్తారు. విభవ అంటే ఈ భూమండలం మీద రామకృష్ణాది అవతారాల్లో వేంచేసి ఉన్నాడు. ఒక రామకృష్ణాది అవతారాలేనా? కాదు, అనేక అవతారాలు. మనకు తెలిసిన దశావతారాలు, మత్స్య, కూర్మ, వరాహ మొదలైనటువంటి అవతారాలు ఈ భూమండలం మీద స్వామి వేంచేసి ఉన్నాడు. ఉన్నప్పుడు విభవ అవతారాలు. విభవము అంటే రామకృష్ణాది అవతారాలు. అంతర్యామి అంటే అన్ని వస్తువుల్లోనూ చేతనాచేతన అన్నిటిల్లోనూ పరమాత్మ నిండి నిమిడీకృతమై ఉంటాడు అంతర్యామిగా. అది అంతర్యామి తత్వము. అర్చావతారము అంటే
మన ఇళ్లల్లో మన కంటి కనిపించే విధంగా మన కోవెళల్లో ఉన్న అర్చామూర్తి విగ్రహ రూపముగా పెరుమాళ్ళు వేంచేసి ఉన్నాడు. అంటే పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారం, ఈ 5 రూపాల్లో పరమాత్మ వేంచేసి ఉన్నాడు. ఇప్పుడు యామునాచార్యుల వారు ఏం చెప్తున్నారు తాత్పర్యంలో అంటే, ఓ లక్ష్మీదేవి, నీవు భగవంతుని యొక్క వివిధ స్వరూపాలు ఎత్తినప్పుడు, వివిధ రూపాలుగా అవతరించినప్పుడు ఆయన్ని క్షణము కూడా అరక్షణము కూడా ఆయన్ని విడవకుండా ఆయనకు ప్రీతి కలిగేలాగా ఆయన యొక్క అభిమతానికి అనుగుణంగా ఆయన యొక్క అభిరుచికి అనుగుణంగా నిత్యానుపాయనివై ఆ పెరుమాళ్లను ఆ స్వామిని అనువర్తిస్తూ ఉన్నావు అని చెప్తున్నారు తాత్పర్యంలో. భగవంతుడు ఎవరు? మోక్ష ప్రదాత, ఫలప్రదాత అని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి మనం. పరమాత్మ ఏ అవతారం ఎత్తినా, పరమపదంలో ఉన్న విభవావతారం ఎత్తినా, క్షీరసాగరంలో ఉన్న ఆయన్ని ఎప్పుడూ విడవకుండా అట్టే పెట్టుకొని ఆయన యొక్క వక్షస్థలంలోనే వేంచేసి ఉండి స్వామి యొక్క దయా కరుణ వాత్సల్యం అనేటువంటి గుణాల్ని పెంచుతూ ఉంటుంది. స్వామికి ప్రియురాలైనటువంటిది అమ్మవారు, నిత్యానుపాయని అని చెప్తున్నారు. అలాగే పెరుమాళ్ళు ఉపాయము ఆయనే, ఉపేయము ఆయనే అని కూడా చెప్తున్నారు. మనకు పరమపదాన్ని అనుగ్రహించే ఉపాయము పరమాత్మే, పరమపదం చేరుకున్నటువంటి వాళ్ళ చేత నిత్యము కూడా కైంకర్యం చేయించుకునేటువంటి వాడు, నిత్య కైంకర్యాలతో సేవించబడేటువంటి వాడు, ఉపేయము కూడా ప్రాప్యము కూడా ఆయనే. పరమపదాన్ని అనుగ్రహించేవాడు, పరమపదంలో నిత్య కైంకర్యాన్ని చేయించుకునేటువంటి వాడు, ఉపేయములు కూడా పరమాత్మే అని చెప్తున్నాడు. అటువంటి ఉపేయములైనటువంటి పరమాత్మకు మనకి మధ్యలో పురుషకారభూతురాలుగా ఈ లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది. ఆయన యొక్క సాన్నిధ్యాన్ని ఎప్పుడూ విడువదు అంటున్నారు. అలాగే ఎలా ఉంటుందట అమ్మవారు అంటే, స్వామితో కలిసి సర్వకాల సర్వదేశ సర్వావస్థల యందు ఆయన యొక్క ఎడబాటు సహించలేక పక్కనుంటే అమ్మో వెళ్ళిపోతానేమో అంటుంది. లోపల ఉన్నా కూడా, అంటే స్వామి యొక్క వక్షస్థలంలో వేంచేసి ఉన్నా కూడా స్వామి యొక్క అనేక కళ్యాణ గుణాలకు లోబడిందై స్వామి యొక్క వాత్సల్యాన్ని గుణాన్ని పెంచినదిగా ఆయన యొక్క అభిమతానికి ఆయన యొక్క ఇష్టానికి అభిరుచికి అనుగుణంగా మసులుకుంటూ స్వామి వెంటే ఉంటూ ఆయన్ని ఎక్కడ విడుస్తానో ఎక్కడ వదిలిపెడతానో అని భయంతో ఉంటుందట. అంటే ఈ భయం దేనివల్ల వచ్చింది? అజ్ఞానం వల్ల కాదు సుమా, ప్రేమ ఎక్కువయ్యి మిక్కిలి ఆనందంతో వచ్చింది. అంటే మనకి ఇష్టమైన వారు మనతో ఉంటే మనకు ఆనందమే, వారు ఎప్పుడూ మనతోనే ఉండాలని కోరుకుంటాము. వారు ఎక్కడ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారో అన్న బాధ భయం కూడా మనకు సహజంగా ఉంటాయి కదా. అలాగే ఇక్కడ యామునాచార్యుల వారు కూడా అమ్మవారికి ఆ భావన కలిగింది అని ప్రకటిస్తున్నారన్నమాట. అమ్మవారు ఎలా ఉంటారట అంటే చెప్తున్నారు, భాస్కరేణ ప్రభాయధా అంటే ఎప్పుడూ కూడా సూర్యుణ్ణి కాంతి విడిచి వెళ్ళదట. ఏ విధంగా అయితే సూర్యుణ్ణి విడవనటువంటి కాంతి వలె సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆ లక్ష్మీదేవి ఆయనతోనే నిరంతరము కూడా సంశ్లేషము కలిగి ఉండును అంటున్నారు యామునాచార్యుల వారు. అలాగే ఏం చెప్తున్నారు ఇంకా ఇందులో మనకు ద్వయమంత్రం కూడా చెప్పుకోవాలి. ద్వయమంత్రాన్ని కూడా ఇక్కడ లింక్ పెట్టారు. అమ్మవారు ఎప్పుడూ కూడా స్వామిని పాలలో కలిసిన చక్కెర వలె విడవకుండా ఉంటుంది అని రెండో ఉపమానం చెప్పారు. మొదటి ఉపమానం ఏం చెప్పారు? సూర్యుణ్ణి విడవని కాంతి వలె, అలాగే పాలలో కలిసిపోయిన చక్కెర వలె అని రెండు ఉపమానాలు చెప్పి అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రకటిస్తున్నారు. అలాగే ద్వయమంత్రంలో మనకేం చెప్తారు? సర్వకాల సర్వావస్థల యందు అనుసంధానం చేసుకోవలసినటువంటి మంత్రం ఏది అంటే ద్వయమంత్రం. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అనే ద్వయమంత్రం. ఈ ద్వయమంత్రంలో శ్రీమన్ అని 2 సార్లు ప్రయోగించబడింది. శ్రీమత్ అనే పదము 2 సార్లు ఇక్కడ ఉపయోగించబడింది.
మనకి ఇందులో 2 వాక్యాలు ఉంటాయి, 2 పాదాలు ఉంటాయి. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అనేటువంటిది మొదటి వాక్యము. శ్రీమతే నారాయణాయ నమః అనేది రెండవ వాక్యము. ఇక్కడ శ్రీమన్నారాయణ శ్రీమతే నారాయణాయ నమః, శ్రీమన్ అనే పదాన్ని 2 సార్లు ఉపయోగించారు. మొదటి వాక్యం ఏం సూచిస్తుంది ద్వయమంత్రంలో అంటే, శ్రీమన్నారాయణ నీ యొక్క పాదాలే మాకు రక్ష అంటూ శరణాగతిని సూచిస్తోంది. అలాగే రెండవ వాక్యంలో శ్రీమతే నారాయణాయ నమః అంటే కైంకర్య ప్రార్థనను కోరుతుంది. శ్రీమత్ అనే పదాన్ని శ్రీతో కూడినటువంటి నారాయణుడు అని చెప్పటం ఇక్కడ విశేషం. లక్ష్మితో కూడినటువంటి నారాయణుడు అని చెప్తారు. ఇక్కడ మనందరికీ మరొక సందేహం వచ్చింది. మరి అష్టాక్షరి మంత్రంలో కూడా ఒక నారాయణుడే ఉన్నాడు కదా, అమ్మవారు లేరు కదా అంటే, ఓంకారంలో అకార ఉకార మకారాలు ఉన్నాయి. ఆ ఉకారమే పురుషకారభూతురాలైనటువంటి అమ్మవారు. జీవాత్మకి పరమాత్మకి మధ్యలో ఉన్నటువంటిది ఆ ఉకార వాచ్యమే అమ్మవారు అని చెప్తారు. అలాగే ద్వయమంత్రంలో కూడా శ్రీమన్ అనే పదాలు 2 సార్లు వచ్చింది. మొదటిసారి శ్రీతో కూడినటువంటి నారాయణుడు అంటే అక్కడ శరణాగతిని సూచిస్తుంది. రెండవ వాక్యంలో శ్రీమత్ అంటే కైంకర్య ప్రార్థనను సూచిస్తుంది అని చెప్తున్నారు. మరి మనకందరం చెప్పుకున్నాం, పరమపదంలో అమ్మవారు ఉంటుంది. అంతర్యామిగా వస్తే స్వామి యొక్క హృదయంలో ఉంటుంది. ఏ అవతారం ఎత్తినా విగ్రహ రూపం దాల్చినా అమ్మవారు కూడా విగ్రహ రూపం దాల్చి వస్తుంది. క్షీరసాగరంలో కూడా అమ్మవారు, తిరుపార్కడలో కూడా అమ్మవారు వేయించేసి ఉంటుంది అనుకున్నాం. మరి రామకృష్ణాది అవతారాల్లో అన్ని అవతారాలు ఎత్తినప్పుడు మరి అమ్మవారు పక్కన ఉన్నదా? ఫర్ ఎగ్జాంపుల్ వామన అవతారంగా శ్రీమన్నారాయణుడు వేయించేసి ఉన్నాడు. మనందరికీ తెలుసు వామనావతారం చరిత్ర. బలిచక్రవర్తి 3 అడుగులు అడిగి దానం అడిగి ముల్లోకాల్ని కలిసినటువంటి త్రివిక్రమ అవతారము దాల్చినటువంటి వాడు ఉలగళందుడు. ఓంగి ఉలగళందా అని అమ్మవారు కీర్తించింది ఆండులమ్మవారు 3వ పాసురంలో తిరుప్పావైలో. అలా 3 అడుగులు దానం అడిగి ముల్లోకాలు కొలిచినటువంటి త్రివిక్రమ అవతారం ఎత్తినప్పుడు అమ్మవారు ఉన్నదా? వామనావతారం ఒటువుగా వచ్చాడు, బ్రహ్మచారి కదా వచ్చింది, పరమాత్మ బ్రహ్మచారిగా కదా వచ్చింది ఆ పెరుమాళ్ళు అంటే అక్కడ కూడా అమ్మవారు వేయించేసి ఉన్నది. ఎలా వచ్చిందట? వామనావతారంలో వస్తే పరమాత్మ ఆమె ఎక్కడ ఉన్నది అని మనందరికీ డౌట్ వచ్చింది. అప్పుడు యామునాచార్యుల వారు దాన్ని క్లియర్ చేస్తున్నారు. ఏమని క్లియర్ చేస్తున్నారు అంటే, పరమాత్మ వామనావతారంలో వచ్చినప్పుడు ఆయన్ని విడవకుండా ఆయన యొక్క యజ్ఞోపవీతానికి కృష్ణాజినేన సంవృణ్వన్ అని చెప్పినట్లుగా జింక చర్మము అనేటువంటిది ఆ యజ్ఞోపవీతానికి కట్టబడి ఉంటుంది. మామూలుగా ఉపనయనం చేసేటువంటి వాళ్ళకి, ఉపనయనం చేయించుకున్న వాళ్ళకి మనం చూసినట్లయితే మనకు తెలుస్తుంది, నూతన యజ్ఞోపవిధారణం అయిన తర్వాత జింక యొక్క చర్మాన్ని, దాన్నే కృష్ణాజినం అంటారు. ఆ జింక యొక్క చర్మాన్ని నూతన యజ్ఞోపవీతానికి ముడివేస్తారు. అదే ఆ జింక యొక్క చర్మమే ఇతరులకు కనపడకుండా ఉంటుంది. అదే ఆ లక్ష్మీదేవి. వామనావతారంలో కూడా అమ్మవారు ఆ కృష్ణాజిన రూపంలో వచ్చింది అని చెప్తున్నారు. అంటే ఏ అవతారం ఎత్తినా కూడా అమ్మవారు స్వామిని విడవకుండా, స్వామి ఎలాగైతే వస్తాడో, ఏ దోషము లేనటువంటి వాడై సర్వకాల సర్వావస్థల యందు అనంతమైనటువంటి, ఇంత అని చెప్పటానికి వీలులేనటువంటి గొప్పదైన ఉభయ విభూతులు కలిగి ఉన్నటువంటి సర్వాధికారి అయినటువంటి ఆ పరబ్రహ్మ జ్ఞాన ఆనంద రూపాలు ఏ రూపంలో వచ్చినా ఆయన్ని విడవకుండా, ఆయన యొక్క అభీష్టానికి అనుగుణంగా అమ్మవారు కూడా ఆయనతో పాటే, ఆయనతోనే విడవకుండా అవతారము దాల్చుతుంది. అటువంటి గొప్పదైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి దివ్యమంగళ విగ్రహ రూపం కలిగినటువంటిది అని స్వామితో నిరంతరము కూడా సమ్మిశ్రుతులై ఉంటుంది అమ్మవారు అని చెప్తున్నారు యామునాచార్యుల వారు. అంటే ఎప్పుడు స్వామిని విడవకుండా మనల్నే స్వామికి మనకి మధ్యలో పురుషకారపుత్రాలే ఉండి ఆయన యొక్క అనుగ్రహాన్ని మనపై ప్రసరింపచేస్తుంది, మనకి ఆయనకి మధ్యలో పురుషకారం చేస్తుంది అంటున్నారు యామునాచార్యుల వారు.
మనం పూర్తిగా 4 శ్లోకాలని అలాగే తనియన్ని కూడా అర్థానుసంధానం చేసుకున్నాం కదా. ఈ దాసుడికి చాలా ఆనందంగా ఉంది. ఈ దాసులు పెద్దల ద్వారా గ్రహించిన విషయాలను మీతో పంచుకోవడం జరిగింది. మీ అందరూ కూడా చాలా చక్కగా అనుభవించుకుంటున్నారు అని మంగళాశాసనాలు చేస్తున్నారు. ఈ దాసుడికి చాలా ఉత్సాహం కలుగుతుంది. ఇలా ఇంకా ఎన్నో విషయాలు చెప్పుకోవాలనిపిస్తుంది. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏవైనా తప్పులు ఉంటే పెద్దలు సరిదిద్దు కృప చేయగలరు. తప్పులు చెప్పినట్లయితే అవి అడియనివిగా, ఒప్పులు ఏమైనా చెప్పినట్లయితే అవి ఆచార్య శ్రీ సూక్తులుగా వారి యొక్క మంగళాశాసనాలుగా భావించాల్సిందిగా మనవి చేసుకుంటూ సర్వాపరాధాన్ క్షమా ప్రార్థయామి. ఆళ్వాళ్ ఎంబెరుమానార్ దివ్య తిరువడే శరణం. రంగనాచియార్ దివ్య తిరువడే శరణం. జై శ్రీమన్నారాయణ.